హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఇవాళ నేను వీడియోలో నా లాంగ్ హెయిర్ జర్నీని చూపిస్తున్నాను. చూసేయండి, పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తాను. మీకు తెలుస్తుంది రిజల్ట్ ఏంటనేది, నేను ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నాను అనేది. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇవాళ హెయిర్ ప్యాక్ కూడా చూపిస్తున్నాను ఒకటి, అది కూడా చూసేయండి. కొబ్బరి నూనె, కొబ్బరికాయ అండ్ బాగా పండిన బనానాని ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్కి యూస్ చేస్తున్నాము. ముందు కొబ్బరికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకున్నాక నెక్స్ట్ బనానాను కూడా మనం కట్ చేసుకొని వేసుకుందాము. ఇది పేస్ట్ అయిపోయినాక దాని తర్వాత మనం కొబ్బరి నూనె కూడా ఇది పేస్ట్ అయిపోయినాక దాంట్లో వేసుకొని మనం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నేను బనానాను కూడా కట్ చేసి అందులో వేసేస్తున్నాను. చూడండి, బాగా పండిన బనానాని తీసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మధ్యలో టిప్స్ అవి చెప్తూ ఉంటాను నేను. నా హెయిర్కి అయితే 2 బనానాస్ సరిపోతాయి. మీరు మీ హెయిర్ని బట్టి తీసుకోండి, మీ బనానాస్ ఎన్ని కావాలనేది. ఇప్పుడు వీటిని మనం మిక్సీకి వేసేసుకుందాం. మీరు బనానాని కావాలంటే కొబ్బరి పేస్ట్ చేసుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా యాడ్ చేసేసాను. ఇప్పుడు పేస్ట్ అయిపోయింది కదా, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని చూపిస్తున్నాను, చూసారా? అలా పేస్ట్ అయిపోయాక దీన్ని బౌల్లోకి తీసుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఎవ్రీ వీక్ ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకోమని చెప్తాను కదా నేను, అలాగే ఎవ్రీ వీక్ ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీరు మీ హెయిర్కి ఏ హెయిర్ ప్యాక్ సెట్ అవుతుందో ఆ హెయిర్ ప్యాక్ మీరు యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేసే హెయిర్ ప్యాక్స్ నేను మీకు చెప్తూ ఉన్నాను అనమాట. మంచిగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని మనం హెయిర్కి అప్లై చేసేసుకుందాం. దీన్ని 1/2 అవర్ ఉంచుకొని తర్వాత మనం హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. చూసారా ఎలా అప్లై చేసుకున్నాను, చూపిస్తున్నాను. స్కాల్ప్కి అంటుకునేలాగా మనం హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. హెయిర్ వాష్ చేసుకున్నాక చూసారా నా హెయిర్ ఎలా ఉందో, అంత బ్లాక్గా కనబడుతుందో, షైనీగా బ్లాక్గా కనబడుతుంది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ నేను నా లాంగ్ హెయిర్కి నేను తీసుకునే టిప్స్ చెప్తాను మీకు. చూసేయండి, అవి కూడా చూసేయండి. హెయిర్కి ఎప్పుడైనా మనం ఏంటంటే ఇవి సాల్ట్ వాటర్ ఉంటాయి కదా, అవి యూస్ చేయకూడదు. సాల్ట్ వాటర్ యూస్ చేస్తే మన హెయిర్ అనేది హెయిర్ లాస్ అవ్వడము, హెయిర్ ఫ్రీజీగా అవ్వడము, డ్యామేజ్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది సాల్ట్ వాటర్ యూస్ చేస్తే. మీరు నార్మల్గా మనం టిన్ వాటర్ తెచ్చుకుంటాం కదా, డ్రింకింగ్ వాటర్, ఆ టిన్ వాటర్తో మీరు హెడ్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ టిప్ ట్యాప్స్ యూస్ చేస్తారు కదా, ఇవి యూస్ చేయకుండా నార్మల్ అంతకుముందు హెయిర్ పిన్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేయండి. ఇవి ఏంటంటే ఇవి యూస్ చేస్తే మనం పెట్టుకున్నప్పుడు అది ఇరుక్కుని పోయి టిప్ ట్యాప్స్ పెట్టుకున్నప్పుడు హెయిర్ బ్రేక్ అయిపోతుంది. దాని బదులు మనం హెయిర్ పిన్స్ నార్మల్ రెగ్యులర్ ఉండేవి కదా అంతకుముందు, అవి యూస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ నేను యూస్ చేసే టిప్స్ అన్నీ ఏవైతే యూస్ చేస్తున్నానో అవే చెప్తున్నాను మీకు. హెయిర్ వాష్ చేసుకునే ఒక 1 అవర్ బిఫోర్ ఆయిల్ అప్లై చేస్తారు. దానికన్నా బెటర్ ఏంటంటే అట్లీస్ట్ మీరు బిఫోర్ నైట్ అప్లై చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకునేలాగా మీరు పెట్టుకుంటే హెయిర్ ఆయిల్ ఇంకా మంచి బెటర్ రిజల్ట్ వస్తుంది మీకు. నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే మనం ప్లాస్టిక్ కూమ్స్ వాడతాం కదా, అవి కూడా అవాయిడ్ చేసి మనం వుడెన్ కూమ్స్ ఉంటాయి కదా, వుడెన్ కూమ్స్ యూస్ చేస్తే బెటర్. పక్కన పిక్స్ కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదొక పిక్, అప్పుడు ఎలా ఉందో చూసారా. దీని తర్వాత ఇంకొంచెం గ్రోత్ వచ్చింది నా హెయిర్. అండ్ ప్రజెంట్ పిక్, ఇదైతే ప్రజెంట్ పిక్. మనం తీసుకునే ఫుడ్ అండ్ హెయిర్ కేర్ని బట్టి మన హెయిర్ గ్రోత్ కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి, హెయిర్ ప్యాక్స్ కానీ ఇన్స్టెంట్గా అయిపోవాలి అవి అని చెప్పేసి కెమికల్ హెయిర్ ప్యాక్స్ అవి పెట్టుకుంటున్నారు. ఎంత అండి, జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే చాలు. మన హెయిర్ గురించి మనం స్పెండ్ చేస్తే ఒక 5 మినిట్స్ మన హెయిర్కి అది చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్పే హెయిర్ ప్యాక్స్ అన్నీ కూడా నేను ఈజీగా చేసుకునేవి చెప్తున్నాను.
అది కూడా మీకు అవైలబిలిటీలో దొరికేవే కూడా చెప్తున్నాను నేను. ఎంతసేపు ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయండి, మీ హెయిర్ గ్రోత్ మీకే తెలుస్తుంది. నేను ఆమ్లా షార్ట్స్ చెప్పాను కదా, ఆమ్లా షార్ట్స్ పరగడుపున వీక్లీ 2 టైమ్స్ తాగండి. నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చెప్పాను కదా, ఆ జ్యూస్ వీక్లీ హెయిర్ లాస్ ఎక్కువగా ఉన్నోళ్ళైతే ఒక 3 టైమ్స్, హెయిర్ లాస్ కొంచెం పర్లేదు నార్మల్గా ఉంది అనుకున్న వాళ్ళైతే కనుక 2 టైమ్స్ తాగండి. ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ మీరు నేను బిఫోర్గా చాలా వీడియోస్ పెట్టాను, అవి కూడా చూడండి, మీకు హెల్ప్ అవుతాయి. స్టార్టింగ్లో చాలామంది రిక్వెస్ట్ చేశారు మీ లాంగ్ హెయిర్ జర్నీని పెట్టమని, అందుకే ఇవాళ నేను పెట్టాను అనమాట లాంగ్ హెయిర్ జర్నీది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.